ఇక్కడ ఎంత ఉంది? 9. చూసారా, ఒక్కొక్కరిది చెస్ట్ ఒక్కొక్కరిది ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వస్తుంది, ఒక్కొక్కరిది మటుకు కరెక్ట్ గా రాదు. ఇది మనకి ఎంత వచ్చింది? కొంచెం ఎక్కువగా వచ్చింది, అంటే మనం కొంచెం తక్కువ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 6 బాగుంది. ఇక్కడ ఎంత ఉంది? 5.5 ఉంది. ఇదిగోండి 5.5 ఉంది. ఇక్కడ కూడా మనము 6 బాగుంది కదా, 6 ఇంచులు పెట్టేసుకుందాం. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా మనం మార్క్ చేసుకుందాం. ఎవరైనా సరే కొంచెం తేడాలు వస్తే మనకు ఇక్కడ నుండి ఎంత తీసుకున్నానో చూడండి, 1 ఇంచ్ దగ్గర మనం ఇలా పెట్టేసుకుందాం. ఒక 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్ గా మనకు 9 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్ గా ఇక్కడ 9 ఇంచెస్ వస్తుంది. ఓకే, అయితే ఒకవేళ మనకు ఇది గనక మనకు తేడా వచ్చింది అనుకోండి, అంటే మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి కొందరికి సన్నగా ఉంటుంది, అంటే ఇలా హ్యాండ్ ఉన్న వాళ్ళకి మటుకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అంటే చెస్ట్ ఎంత ఉందో మనకు ఆర్మ్ రౌండ్ కూడా అంతే ఉంటుంది. కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ అనేది తక్కువ ఉంటుంది. హ్యాండ్స్ సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండి హ్యాండ్స్ సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా తీసుకోవాలి, వాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కదా, వాళ్ళ బ్లౌజ్ అంతా మనం ఇలా కొలుచుకొని తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ తప్పు ఉంది, అయినా కుదరట్లేదు, మాకు అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి, ముడతలు వస్తున్నాయి అంటే తప్పకుండా మనము వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత, వాళ్ళు కనుక కస్టమర్ కనుక మన దగ్గరికి వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తే మనం చంక రౌండ్ ఎంత ఉందో మనం ఒకసారి కొలుచుకోవాలి. ఓకేనా?